అందరికీ దేవుడు ఒక్కడే, కానీ ఎవరికి వారు నమ్మే దేవులను పూజిస్తూ ఉంటారు. ఇబ్బందులు పడుతున్న పేదలకు దాన ధర్మాలు చేయడం వలన ఆ దేవుని దీవెనలు తప్పక పొందుతారని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు కారీ అబ్దుల్ సుబాన్ తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి సమీపంలో ఉన్న మదర్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇమాములు, మౌజన్లు అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక సాయం అందించారు. ప్రతి నెల నిరుపేదలకు అందిస్తున్నామని కారీ అబ్దుల్ సుబాన్ మీడియా ద్వారా వెల్లడించారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. దైవానుగ్రహంతో ఈరోజు పంపిణీ కార్యక్రమం పూర్తయింది. చాలా సంతోషము. ఈ యొక్క దాన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు ఇన్షాల్లా పాల్గొంటే చాలా మేలవుతుంది. హదీసులు ఈ మాట వస్తా ఉన్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చినారు. తీర్పు దినం నాడు అల్లాహ్ తాలా ఒక వ్యక్తిని అడుగుతాడు, నేను జబ్బులో ఉన్నాను, రోగంలో ఉన్నాను, అనారోగ్యంలో ఉన్నాను, ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించింటే నీకు చాలా మేలయ్యింది. వ్యక్తి అంటా ఉన్నాడు, యా అల్లాహ్ నువ్వు సృష్టికర్తవు, విశ్వకర్తవు, నీకు జబ్బు ఎందుకు వస్తుందంటే ఎవరైతే జబ్బుబడి ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళింటే అక్కడ నన్ను పొందిండేవాడివి. ఈరోజు నీకు ఎన్నో స్వర్గంలో శ్రేష్టతర స్వర్గాన్ని ప్రసాదించేవాడిని. ఆ రోజు నా దర్శనం నువ్వు చేయలేదంటారు. రెండో వ్యక్తిని గురించి అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చినారు. అల్లాహ్ తఆలా వేరే వ్యక్తిని అడుగుతా ఉన్నాడు, నేను పస్తులతో ఉన్నాను, నాకు నువ్వు ఆహారం తినిపించలేదంటాడు. యా అల్లాహ్ నువ్వు సృష్టికర్తవు, అల్లాహు ఖైరు రాజిఖీన్, సమస్త సృష్టికి తినిపించేవాడి, నువ్వు ఆహారాన్ని ఇచ్చేవాడు, నువ్వు పస్తులతో ఉండడం ఏమంటే అల్లాహ్ తఆలా అంట ఒక పస్తు ఉన్న వ్యక్తి, ఆకలితో ఉన్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చినాడు, అతన్ని కన్నా తినిపించి ఉంటే, అతనికన్నా ఆ రోజు ఆహారం తినిపించి ఉంటే నీకు నేను స్వర్గ ప్రసాదాలన్నీ ప్రసాదించిండు. ఆయన మూడో వ్యక్తిని గురించి అంటా ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక వ్యక్తిని అడుగుతాడు అల్లాహ్ తఆలా, నువ్వు అడుగుతాడు ఆ వ్యక్తితో, నేను దప్పికలో ఉన్నాను, ఆ రోజు నువ్వు నాకు దప్పిక తీర్చలేదు. యా అల్లాహ్ నువ్వు అందరికీ, ప్రపంచంలో అందరికీ నీరు ఇచ్చేవాడివి, దప్పిక తీర్చేవాడివి, నీకు దప్పిక ఏ విధంగా అయిందంటే అల్లాహ్ తఆలా అంటా ఉన్నాడు, ఒక వ్యక్తి నీ దగ్గరికి దప్పికతో రావడం జరిగింది, అతని దగ్గర నీరు త్రాపించి ఉంటే ఈరోజు నువ్వు ఇక్కడ నీకు నేను స్వర్గ సౌఖ్యాలు ప్రసాదించేవాడిని. సోదరులారా, మా కులము లేదు, మతము లేదు, అందరం మానవులము, అన్నదమ్ములము, అందరికీ దైవం ఒక్కడే. దీంట్లో ఎటువంటి కొరత లేదు. అందరం ఒకరినొకరు అభిమానంగా చూస్తూ ప్రేమగా మనకిచ్చిన భాగ్యాలను దేవుడు 10 మందికి ఇస్తూ అందరం ఇన్షాల్లా ఈ విధమైన మంచి పనులు చేస్తే దేవుడు మనతో రాజీ అవుతాడు, ప్రసన్నుడు అవుతాడు. ఇక్కడ ఎవరు ఎంటమంటే వెతుకున్నారో అల్లాహ్ తఆలా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అందరికీ దైవం ఒక్కడే. మనం పెట్టుకునే పేర్లు ఏన్ని దేవునికి ఏం లేదు, అందరికీ సమానమే. అందరూ ఆదమ సంతతి వారులే, అందరూ ఆ ఒక్క సృష్టికర్త నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి మంచి పనులు చేయాలని, మారుగా ఇటువంటి దాన ధర్మ కార్యక్రమాలు పాల్గొనాలని అల్లాహ్తో నేను కోరుకుంటా ఉన్నాను. దీనికి ప్రతిఫలాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు.